హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్ తో రావడం జరిగింది. సో ఎనీ డిగ్రీ వరకు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫామ్, ఎంఫామ్, ఎంబీఏ చేసిన వరకైతే మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆడవారు మగవారు ఇద్దరు కూడా అర్హులే. మనకి ఫార్మా కంపెనీలో ఆడవారిని తీసుకునే అవకాశం అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. మనకి ఈ వీడియోలో అయితే ఆడవారికి కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ అండి. దీంట్లో క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా, బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, బిఎస్సి, ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ చేసిన వారు ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ వచ్చి మైక్రోబయాలజీ ప్రొఫెషనల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ మనకి తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి అక్టోబర్ 4వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖు అయితే జరుగుతున్నాయండి. ఇంటర్వ్యూ టైము అలాగే వెన్యూ విషయానికి వస్తే అక్టోబర్ 4వ తారీఖు, అక్టోబర్ 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వెన్యూ వచ్చి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనిట్ 2, ఫ్లాట్ నంబర్ 4252, పేజ్ 3, ఇండస్ట్రియల్ పార్క్, పచ్చమైలారం, మెదక్ డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి కాగ్నిజెంట్ అండి. దీంట్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అనమాట. అయితే మనకి బీటెక్ కానివ్వండి, లేదంటే డిగ్రీలో ఎనీ గ్రూప్ చేసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రెషర్స్ మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తున్నారు. లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9121323865 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది cynthia.teddy@cognizant.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత కంపెనీ వచ్చి SMS ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. దీంట్లో HPLC ల్యాబ్స్ లో పనిచేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ, బీఫామ్, ఎంఫామ్ చేసి ఉండాలి. అయితే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2021-20లో పాస్ అయిన వారు మాత్రమే అర్హులు. లొకేషన్ హైదరాబాద్ అండి. ఎవరైతే ఒక జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అనేది HR@smspharma.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. తర్వాత వచ్చి అరబిందో ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించి మనకి 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఆపరేషన్ కి అలాగే గ్రాన్యులేషన్, FBD, FPP ఇలాంటివి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎవరైతే పనిచేసిన వారు ఉంటారో వాళ్ళకి 4 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవచ్చండి. దీని యొక్క క్వాలిఫికేషన్ ITI, డిప్లొమా, ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు rajesh.telugunti@arabindo.com కి, అదే విధంగా mahesh.jetti@arabindo.com కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. 2 ఈమెయిల్ ఐడీలో ఏ ఒక్కదానికైనా సరే మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చండి. తర్వాత వచ్చి అరబిందోలో సెకండ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే అక్టోబర్ 8వ తారీఖు శుక్రవారం అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారండి. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయితే 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఈ ఎక్స్పీరియన్స్ కేవలం API డ్రగ్ లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి అక్టోబర్ 8వ తారీఖు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వెన్యూ వచ్చి అరబిందో ఫార్మా లిమిటెడ్, రీసెర్చ్ సెంటర్ 2, ఇస్నాపూర్, పచ్చమైలారం, హైదరాబాద్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి అక్టోబర్ 6వ తారీఖు బుధవారం అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఫ్రెషర్స్ మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. 2019, 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలి. తర్వాత కంపెనీ వచ్చి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు అక్టోబర్ 6వ తారీఖు అయితే బుధవారం ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ BSc చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది కేవలం మగవారు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2019, 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలండి. అయితే ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. అక్టోబర్ 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. వెన్యూ వచ్చేసరికి మైత్రి డ్రగ్స్
ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సీరియల్ నంబర్ 20522226, ఐడిఏ బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణలో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి విటల్ ఫార్మా అండి. విటల్ ఫార్మా వారు అయితే ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఫస్ట్ మనకి క్యూఏ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఎంఫార్మసీ ఎంఎస్సీ చేసి ఉండాలి. 4 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. తర్వాత డిపార్ట్మెంట్ లోనే మనకి క్యూఏ లోనే పనిచేయడం కోసం ఎంఫార్మసీ ఎంఎస్సీ చేసినటువంటి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే కేవలం 2019, 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలి. తర్వాత క్యూసీ డిపార్ట్మెంట్ లో పనిచేయడం కోసం బీఫార్మసీ ఎంఫార్మసీ ఎంఎస్సీ చేసి ఉండాలండి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెషర్స్ కూడా అవకాశం కల్పిస్తున్నారు. 2019, 2020, 2021లో పాస్ అయిన వారికి కూడా ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యూసీ డిపార్ట్మెంట్ లోనే మైక్రోబయాలజీలో పనిచేయడం కోసం ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసి ఉండాలి. వీళ్ళు ఫ్రెషర్స్ మాత్రమే అవకాశం కల్పిస్తున్నారండి. 2019, 2020, 2021లో పాస్ అయి ఉండాలి. ఇది కూడా కేవలం ఆడవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసినటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క జాబ్ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఎందుకంటే ఆడవారికి చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉంటాయి. తర్వాత మనకి ప్రొడక్షన్ లో కెమిస్ట్రీ గా పనిచేయడం కోసం బీఫార్మసీ ఎంఫార్మసీ చేసినటువంటి 2 నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మనకి లిక్విడ్ ఆరల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి వారు మాత్రమే అర్హులు. తర్వాత డిపార్ట్మెంట్ మనకి ప్రొడక్షన్ లోనే బీఫార్మసీ ఎంఫార్మసీ చేసి ఉండాలి. 2019, 2020, 2021లో మాత్రమే పాస్ అయిన వారు కావాలి. తర్వాత స్టోర్స్ లో పనిచేయడం కోసం శాప్ మెటీరియల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి 2 నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ బీకామ్ ఎంబీఏ చేసి ఉండాలండి. స్కిల్స్ వచ్చేసరికి శాప్ తెలిసి ఉండాలి. అదే విధంగా ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఐటీఐ డిప్లొమా చేసినటువంటి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఎం ప్లాంట్ ఆపరేటర్ అయితే తెలిసి ఉండాలి. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 2018, 2019, 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలి. తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోనే ఆపరేటర్ గా పనిచేయడం కోసం ఐటీఐ డిప్లొమా చేసినటువంటి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. పాస్ అవుట్ వచ్చేసరికి 2018, 2019, 2020, 2021లో మాత్రమే ఉండాలి. స్కిల్స్ వచ్చేసరికి స్టిక్కర్స్ అలాగే కట్ లేబుల్ మెషిన్ ఆపరేషన్ అయితే మీకు తెలిసి ఉండాలండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత క్యూసీ డిపార్ట్మెంట్ లో ప్యాలెట్స్ లో పనిచేయడం కోసం బీఫార్మసీ ఎంఫార్మసీ ఎంఎస్సీ చేసి ఉండాలి. 2 నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. వీళ్ళు హ్యాండ్లింగ్ ఆఫ్ హెచ్పిఎల్సి అలాగే జీసీ అనాలిసిస్ అయితే చేయగలగాలి. తర్వాత డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ప్యాలెట్స్ అండి. అసిస్టెంట్ మేనేజర్ అలాగే డిప్యూటీ మేనేజర్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ బీఫార్మసీ ఎంఫార్మసీ ఎంఎస్సీ చేసి ఉండాలి. 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అయితే ఈ యొక్క టోటల్ పోస్ట్ అని కూడా మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరగట్లేదు. ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అనేది hr@vitalpharma.in కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అదే విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మిస్టర్ ఖాన్ 9669777644 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే మీకు చాలా అవకాశాలు కల్పించినప్పటికీ చాలా మంది మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. బట్ మీకు ఆన్సర్ రాకపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ గా హెచ్ఆర్ తోనే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కంపెనీ వచ్చి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు మనకి 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చి అనలిటికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ మెథడ్ డెవలప్మెంట్. పొజిషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఎంఎస్సీ లో అనలిటికల్ కెమిస్ట్రీ వారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలండి. అది ఫ్రెషర్స్ మాత్రమే. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2020, 2021లో మాత్రమే పాస్ అయి ఉండాలి. లొకేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 8452304799 కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదే విధంగా అనదర్ నంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకి అక్టోబర్ 7వ తారీఖు ఉదయం 9 గంటలకైతే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ R&D సెంటర్, పచ్చమైలారం, ఇస్నాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి 7వ తారీఖు జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారే
అక్టోబర్ 8వ తారీఖు శుక్రవారం కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సీ చేసి ఉండాలి. వేకెన్సీ వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్ జాబ్ రోల్ అయితే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 నుంచి 15 సంవత్సరాల R&D ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్టోబర్ 8వ తారీఖు జరిగే ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వచ్చు. వెన్యూ వచ్చి MSN ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, పచ్చమైలారం, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి. సో గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.